ఆరోగ్య ఆహార కర్తవ్యము, విద్యా ప్రేమ నిస్వార్థ విజయము, నిజమైన మతము భారతదేశము, మహిళా జన బాహుల్య విద్యా సాధికతయే విజయ మార్గము. వివేక సూక్తి సమాజ స్ఫూర్తి 14వ భాగానికి స్వాగతం తెలియజేస్తూ, ప్రార్థనల వల్ల ఒక వ్యక్తిలోని సూక్ష్మమైన అంతర్గత శక్తులు సులభంగా జాగృతం అవుతాయని, ప్రార్థన సమయంలో దేవునికి జనకుడిగా భావిస్తూ నిత్యము తోటివారిని మన సోదరభావంతో ఉండాలని, ప్రార్థనా స్తోత్రము ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి ప్రాథమిక సాధనాలని, ప్రార్థన ఫలించాలి అంటే ఓర్పు ఉండి తీరాలి, నిరుత్సాహం తప్పదు, కానీ ఉత్సాహంతో ఉంటే అది ప్రార్థన కంటే అవలీలగా భగవంతుని దగ్గరగా చేరుస్తుందని, తల్లి ప్రేమయే ప్రథమ మార్గనిర్దేశకురాలు, యువత శక్తి స్వరూపము జగన్మాత, అమ్మ ప్రార్థనే సత్వరము సదా మనకి సమాధానం చెప్తుంది. ప్రార్థన భగవంతుడికి ఇది ఇవ్వు అని అడగడానికి అడిగితే అది ప్రార్థన ప్రేమ కాదు. కష్టపడి పనిచేయందే ఫలితం ఎక్కడ వస్తుందని స్వామి ఇక్కడ స్పష్టంగా ప్రార్థన గురించి తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచంలో ధనిక పేద స్త్రీ పురుషులు ప్రదేశ భేదం లేదు. ప్రతి ఒక్కరూ కూడా శ్రమించి పనిచేయాలి. ఇతరులతో ఏదో చేస్తారని అనుకోవడం సర్వదా శ్రేయస్కరం కాదని స్పష్టంగా మన మీదే మనం ఆధారపడుతూ స్పష్టంగా పనిచేయాలని, ఇతరుల మీద ఆధారపడకూడదని స్వామి ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ విశ్వం ఒక నిరంతర ప్రార్థనా మందిరం అని భావించి ఎవరు మౌనంగా ప్రార్థన చేస్తారో, శ్రేష్టంగా చేస్తారో వారి ప్రార్థనలు సత్వరము సత్ఫలితాలు ఇస్తాయని, ప్రార్థన ఒక సూక్ష్మ శక్తులను జాగృతం చేసి ప్రార్థన ఫలించవలనన్న ఓర్పు సహనము చేత బాల్యదశ నుంచి కూడా తల్లి అలాగే గురువులు విశ్వ ప్రార్థన మొత్తం కూడా జగన్మాత భేదభావం లేకుండా స్వీకరించి మన ప్రార్థనలను ఆవిడ చక్కగా మనకి తగినటువంటి ఫలితాలను ఇచ్చి మౌన ప్రార్థన అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటిదని మరి ఇక్కడ స్వామి మౌనం గురించి స్పష్టంగా తెలియజేస్తున్నారు. మౌనము ధ్యానము అనేటువంటివి అనుష్ఠానము, ఈ మూడు కూడా ఒకదానిపై ఒకటి అన్యోన్యంగా ఉంటూ ఒకదానిపై ఒకటి సాధనలో ముందరికి వెళుతూ మౌనమే శూన్యస్థితి ద్వారా ఆత్మవైపు పయనిస్తుంది. మౌనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని, తద్వారా సాక్షాత్కారాన్ని కూడా మనిషి పొంది అదే మనకి కర్మ సన్యాసి యోగంగా తయారవుతుందని, అన్నింటికీ మూలం ప్రార్థన అని చెప్పి మరి ఇక్కడ స్వామి స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారని తెలియజేస్తూ